జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి జనంలోకి వెళ్తున్నారు. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహించేలా తన టూర్ షెడ్యూల్ ను రూపొందించుకున్నారు. 15 రోజుల పాటు జనంలోనే జనసేన అధిపతి ఉండేలా రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. దీంతో జనసేన నేతల్లో జోష్ మొదలైంది. ఇక మా ప్రతినిధి పిఠాపురం నుంచి అప్పారావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. అప్పారావు, విజయ చంద్రిక కాకినాడ జిల్లాలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అడుగు పెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో తన ఎన్నికల సంకారాన్ని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి కాసేపట్లో ప్రారంభించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక పక్క మరో పక్క ఆయన్ని ఓడించడానికి ఒక పక్క వైసీపీ ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం, కోట్ల వెదజల్లుడు ఒక పక్క నేపథ్యంలో ఓ రకంగా పిఠాపురం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొనేలా చేశాయని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో పవన్ పిఠాపురంలో దిగిన వెంటనే పురోహితిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని వారాహి యాత్రకి సంబంధించి వాహనానికి పూజలు చేద్దామని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం 1 గంట తర్వాత మూసివేస్తున్నామని అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్ ను మార్చుకొని పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలున్నారు. అనంతరం హోటల్ బస్కి వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం 4 గంటలకి పురోహితిక అమ్మవారి సందర్శించుకొని అక్కడి నుంచి వారాహి వాహనానికి పూజలు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి గొల్లపురోలు మండలంలో రామాలయ వీధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి వాహనంపై నుంచి తన తొలి బహిరంగ ప్రసంగాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు. వారు రకం చెప్పాలంటే 4 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. ఆ తర్వాత ఏదైతే జనసేన పార్టీ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కొక్క అభ్యర్థి దగ్గర ప్రచారం చేయనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఏదైతే అధికార పార్టీ అక్రమాలను, వైఫల్యాలను ప్రజలకు వివరించి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే నినాదంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం పిఠాపురానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రానున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా టీడీపీ, జనసేన కలిసి ఏ విధంగా పోటీ చేయబోతున్నాయి, అధికార పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది దాని మీద పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్ఛార్జి వర్మ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా ఇబ్బందులు అప్పుడు మొదలు పెట్టింది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు షెడ్యూల్ ప్రకారం అమ్మవారిని దర్శించుకోవాలనే ఆలోచనతో, మరి దైవ సన్నిధికి రావాలనే ఆలోచనతో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా 1 గంట వరకు కూడా అమ్మవారి ఆలయం తెరిచి ఉంటుంది. మాకు దగ్గర 20 సంవత్సరాల నుంచి తెలిసింది ఏంటంటే 1 గంట వరకు తెరిచి ఉంటుంది. ఈవేళ ఆయన వస్తున్నారని చెప్పి 12:30కే ఆలయం మూసివేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అంటే రెగ్యులర్గా 1 గంట వరకు అయ్యే దర్శనాలు అయ్యే ఆలయం, అమ్మవారి ఆలయం 12:30కు మూసేయడానికి కారణాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విలువైన సమయాన్ని వృధా చేసి దాని ద్వారా ప్రచారానికి ఇబ్బంది కల్పించాలన్న ఒక దురుద్దేశంతో మరి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, ఇక్కడ మిథున్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో దైవ కార్యాల మీద కూడా మరి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. ఈ విధంగా ప్రవర్తన చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులకి కరెక్ట్ కాదు. ఇది రెగ్యులర్గా ఏదైతే కుకుటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉన్న టెంపుల్ 1 గంట వరకు ఎప్పుడు ఉంటుంది. మేము చాలాసార్లు దర్శనాలు చేసుకున్నాం. అటువంటిది ఈరోజు 12:30కి ఎందుకు మూసేస్తున్నారు? దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒత్తిడి, ఈ నాయకులు ఒత్తిడి, ఈ విధంగా ప్రవర్తన చేయడం కరెక్ట్ కాదు. దీంతోపాటుగా నియోజకవర్గంలో అంతా కూడా నాన్ లోకల్స్ని తీసుకొచ్చి కడప నుంచి అక్కడి నుంచి ఎక్కడికెక్కడ ప్రైవేట్ హౌసెస్లో వాళ్ళతో మకాం వేయించారు. అంటే ఇక్కడ ఏం చేయదలుచుకున్నారో, ఇక్కడ అరాచకం సృష్టించదలుచుకున్నారా? ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన నియోజకవర్గం, మరి దైవ సన్నిధి ఉన్న నియోజకవర్గం, పేరు ప్రఖ్యాతులు పొందిన నియోజకవర్గాన్ని ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఓటమి భయంతో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం. మేమందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం. అందరూ కూడా ఎమ్మెల్యే, ఎంపీ కూడా గెలిపించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. ఈ రాబోయే 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? పిఠాపురం అభివృద్ధికి సంబంధించి ఒక మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ విడుదల చేస్తారన్నారు, అది ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ మీరు కలిపి ఎలా చేయబోతున్నారు? ఆ మేనిఫెస్టో అందరితో డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి ఆయనే ఏదో ఒక మీటింగ్లో అనౌన్స్ చేసే పరిస్థితి ఉంటుంది.
ఇదంతా కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అవన్నీ కూడా ఆలోచన చేసి అన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఆయన కూడా ప్రకటిస్తారు. ఇక్కడ ఇది వరకు మేము కూడా ఉన్నప్పుడు 2800 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో అభివృద్ధి చేశాం. ఈ నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పురుషోత్తపట్నాన్ని ఆపివేయడం జరిగింది. ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణకి ఇప్పుడున్న గీత గారు దొరబాబు గారు ఉత్తరం ఇచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఆపివేయడం జరిగింది. మొన్న నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా నన్ను పిలిపించినప్పుడు కూడా ఇదే నియోజకవర్గ సమస్యలను చంద్రబాబు నాయుడు గారితో మాట కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా వీటి మీద ప్రకటించడం, రేపు రావడానికి మరి ఇద్దరు నాయకులు కూడా కలిసికట్టుగా పిఠాపురం రైతాంగాన్ని సస్యశ్యామలం చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఏం చేద్దంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏలేరు ఆధునీకరణ మీద మేము 5 సంవత్సరాలు పోరాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము సాధించుకున్నాం. అది కూడా అసంపూర్ణంగా ఉంది ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ మీద కూడా ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు చేసి మా ప్రభుత్వం వచ్చాక సాధించుకున్నాం. దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. ఇది తెలియజెప్తున్నారు. ప్రస్తుతం అయితే మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే తన అసెంబ్లీ ఎన్నికల సమర శంఖారాన్ని పూరించున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి సంబంధించి ప్రజలు ఆశీర్వదించాలని పవన్ ఇక్కడి నుంచే పిలుపునివ్వనున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ప్రధానంగా పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడంతో పాటు దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో వైసీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వకుండా తాను చూసుకుంటానని, ఆ బాధ్యత నాదని పవన్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ ని ఓడించేందుకు ఒక పక్క వైసీపీ రకరకాల కుట్రలు పడుతుంది. అటు జనసేనకు తరపున కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనసేన, టీడీపీ పోటీ చేసే స్థానాలు కూడా గెలిపించే బాధ్యత తీసుకొని స్వయంగా ప్రచారం కూడా చేయనున్నారు. అయితే ఏదైతే వచ్చిన 2 తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ముగించుకొని ఇతర నియోజకవర్గాలు కూడా పవన్ ప్రచారానికి భారీ ఎత్తున వ్యూహం సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.